హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఈ స్టైల్లో ఒకసారి చికెన్ ఫ్రై ట్రై చేసి చూడండి. ఎప్పుడు చూసినా ఇదే చేసుకుంటారు, అంత బాగుంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కడాయిలో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేపుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగానే ఏం స్పైసెస్ వేయకుండా ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలాతో బాగా చికెన్ని ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుంది. ఇప్పుడు కొద్దిగా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క. ద మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ బండ పువ్వు. చికెన్ ఫ్రై చేసినప్పుడు, చికెన్ బిర్యానీ చేసినప్పుడు ఈ బండ పువ్వు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగానే ఉంటేనే చికెన్ ఫ్రైకి చాలా బాగుంటుంది. టేస్ట్కి సరిపడా కల్లుప్పు యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చికెన్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు కూడా మగ్గించుకోవాలి. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టామంటే చికెన్లో నుంచి వాటర్ వస్తాయి. 50% చికెన్ కుక్ అయిపోతుంది. చికెన్ ఫ్రై లేదా మటన్ ఫ్రై చేసేటప్పుడు ఇలాగా అడుగంటితేనే బాగుంటుందన్నమాట. తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ 50% చికెన్ కుక్ అయిపోయింది కాబట్టి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే కంప్లీట్ కుక్ అయిపోతుంది. 1-2 టైమ్స్ ఇలా మూత పెట్టుకుంటూ చికెన్ని మగ్గించుకోవాలి. ఇలా చికెన్ మొత్తం కూడా కుక్ అయిన తర్వాత ఇంకా వాటర్ ఉంటే మూత తీసేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. చికెన్ గ్రేవీగా కావాలి అనుకుంటే ఇప్పుడు దించేసుకోవచ్చు. లేదు బాగా డ్రైగా ఫ్రై కావాలి అనుకుంటే నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఇలా గట్టిగా దగ్గర పడేంత వరకు కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దించబోయే ముందు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. పచ్చిమిర్చి దించబోయే ముందు యాడ్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలా పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటుందన్నమాట చికెన్ తినేటప్పుడు. నాకైతే చాలా ఇష్టం. నా రీసెంట్ ఫేవరెట్ అయిపోయిందనమాట చికెన్ ఫ్రైలో పచ్చిమిర్చిని నంచుకోవడం. ఇంతకుముందు చికెన్ ఫ్రై చేసేటప్పుడు మా వారికి ఇష్టమని పచ్చిమిర్చి దించబోయే ముందు వేసేదాన్ని. ఇప్పుడు నా ఫేవరెట్ కూడా అయిపోయిందనమాట. ఈ స్టైల్లో చికెన్ ఫ్రై ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.